సహాయం మాకు దయచేయండి. మీ కృప చేత నడిపించండి. ప్రజలకి వినగలిగే శక్తిని దయచేయండి. బోధిస్తున్న నాకు తండ్రి తగిన నడిపింపును అనుగ్రహించండి. అన్ని సంఘాల వలె ఇది కూర్చుని వెళ్ళిపోయే సంఘంగా కాక తండ్రి మేమందరము తండ్రి ఆలోచిస్తూ ఆచరిస్తూ తండ్రి జీవితాలు ఏమాత్రం ఎన్నిక లేని జీవితాలని ఎంపిక చేసి క్రీస్తు వంశవృక్షంలోకి మీరు ఎలా చేర్చారో చదువుతున్నప్పుడు తండ్రి మా జీవితాలకు ఎంతో ఆదరణ, నెమ్మది, సమాధానం, భవిష్యత్తుని ఏ విధంగా ముగించాలో తండ్రి ఒక అర్థవంతమైన తండ్రి జవాబు మాకు తెలుస్తుంది దేవా. ఇది మేము అనుకుని ప్రారంభించిన పరిశీలన కాదు తండ్రి, మీరే మమ్మల్ని రేపి తండ్రి మా ద్వారా మీరు మాట్లాడుతున్నారని మేము నమ్ముతున్నాం. సంఘానికి ధన్యత దయచేసినందుకు మీకు స్తుతులు తండ్రి. ఎవరైతే ఈ సంగతుల కొరకు ఏగురు పడుతున్నారో వారందరూ ధన్యజీవులు. ఎవరైతే తండ్రి ఈ సంగతులకు ఏమరపాటుగా ఉన్నారో వారి ఆత్మలకు వారే ఉత్తరవాదులు. మమ్మలను మీ బిడ్డలను తండ్రి అందరినీ మీ చేతులుగా అప్పగించుకుంటూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఎవరు బయట ఉండొద్దు. ఎవరైనా బయట ఉంటే లోపలికి వచ్చామని చెప్పండి. గతించిన రాత్రి అని అడిగాను, అసలు బ్రదర్ జేమ్స్ ఏం చెప్తాడని అని అడిగాను. మీరు కూడా అడగండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఈ పి జేమ్స్ ఏం చెప్తాడని అడగండి. మీరు వింటున్నారో లేదో తెలియదు కానీ అది బాగా వింటుందండి. ఎంత బాగా చెప్పిందో. చక్కటి చరిత్ర చెప్తాడు. సొల్లి, ఇదే పదం వాడింది, సోది సొల్లి లేకుండా వాక్యాన్ని వివరిస్తాడు. అది రాసుకొచ్చిన పాయింట్స్. జాగ్రఫీ చెప్తాడు, హిస్టరీ చెప్తాడు, లాజిక్ చెప్తాడు, మనుషులు మనసులకు కావలసిన మనస్తత్వాన్ని గురించి మాట్లాడతాడు. ఆ సంఘంలో అనేకులు ఆ సంగతులు వినడానికి ఇష్టపడతారు. మరి మిమ్మల్ని ఎప్పుడు చూసిందో ఏగా అర్థమైంది. ఏమని? హిస్టరీ బాగా చెబుతామని. చాలామందికి అర్థమవుతుందో లేదో. సరే, ఏది ఏమైనా మనల్ని గుర్తించింది. తర్వాత చిన్న పాయింట్స్ తప్పు చెప్పింది. నువ్వు ఎలా ఉంటావు చెప్పని అడిగాను. నేను ఎలా ఉంటాను, నాకు రూపం లేదండి. పర్లేదు, ఏదో ఒక రూపం చూపించాను. నాకు కష్టం అంతే. నేను ఎలా ఊహించుకోవాలి నేనని చెప్పాను. ఏదోలా ఊహించుకోవాలి, తర్వాత కలుసుకుందా అని చెప్పాను. కొంచెం ఈ సౌండ్ అప్ అండ్ డౌన్ అవుతుంది చూద్దాం. ఓకే, చూద్దాం. త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకుందాం. కొన్ని వారాలుగా సువార్తలో ప్రయాణం చేస్తున్నాం, నడుస్తున్నాం. ఈ గంభీరమైన క్రొత్త నిబంధనలో ప్రయాణం చేయడానికి ముందు కొన్ని బేస్మెంట్లు వేసుకుంటూ వచ్చాం మనం. పునాది సత్యాలు, చరిత్ర, దాని నడిపింపు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఇలలోనికి పంపడానికి సమాజాన్ని తన కొడుకు రాక కొరకు ఎలా వేదికగా సిద్ధపరచాడో చూసాం. ఆ సంగతులు ధ్యానిస్తూ అనుకోకుండా ఈ ట్రావెల్ చేయాలనుకోలేదు మనం. అంటే సువార్తని ఇలా పోస్ట్ మార్టం చేస్తూ ప్రతి పదాన్ని మనం నేర్చుకోవాలని అనుకోకుండా మన జర్నీలో వెళ్ళాల్సి వస్తుంది. ఎప్పుడు కాగుతుంది ఏంటి నాకు తెలియదు. మొత్తం మీద నేర్చుకునే ఒక అవకాశం మనకు వచ్చింది. సరే, ఈ జర్నీలో మత్తయ్య గారిని పరిచయం చేసుకున్నాం, సువార్తికులు పరిచయం చేసుకున్నాం, సువార్త ఎలాంటి పరిస్థితుల్లో రాయాల్సి వచ్చిందో ఇవన్నీ మనం చూసాం. దానివలన అనేక సత్యాలు మనకు అర్థమయ్యాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ఒకసారి వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి నుండి సుమారు 6 వచనం వరకు చదువుదాం. ఫ్యాన్ మీకోసం మీ వైపు తిప్పుకోండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుదాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారి వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. యోదా తామారునందు పెరేసును జెరాహును కనెను. పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమీనాదాబును కనెను, అమీనాదాబు నయసోనును కనెను, నయసోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు
బోయాజును కనెను. బోయాజు రూతునందు ఒబేదును కనెను. ఒబేదు యెష్షయిని కనెను. యెష్షయి రాజైన దావీదును కనెను. ఆగుదాం. ఇది ఫస్ట్ 14 విడదీసిన దాంట్లో అబ్రహాము దగ్గర నుంచి దావీదు వరకు ఉన్న ఒక తరం. నా మాట్లాడుతున్నా 14 అంటే ఈ 14 విభజిస్తున్నప్పుడు ఈ 3 మనం స్టడీ చేస్తే మొదటి పితరుల దశ అబ్రహాము దగ్గర నుంచి దావీదు వరకు ఇది ఒక తరం. తర్వాత దావీదు దగ్గర నుంచి మనకు మరలా కిందకి పోతే ఎకొన్యా అతని సహోదరుల వరకు ఒక తరం. అక్కడి నుంచి మన కిందకి పోతే చెర నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టే వరకు ఇదొక తరం. ఇలా తరాలను విభజించాడు ఎవరు? మత్తయి గారు. ఇది విభజించకపోయినా ఆ వంశవృక్షం పురాతనమైన కాలం నుండి ఉంది. దీని గురించి చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. నిజంగా ఈ వంశవృక్షం ఉందా లేదని. నిజంగా ఉన్నాయి, స్టడీస్లో తేలాయి. అవి నిజంగా ఇక్కడ మీకు నేను అవన్నీ చూపించడం టైం సరిపోవట్లేదు. కానీ ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ సల్మాన్ లేదా సల్మా ఈ పేరు ఏదైతే ఉందో అన్నీ అవే రకరకాలుగా పిలుస్తారు. అంటే దీని ప్రారంభంలో ఆదికాండలో ఒకలా పిలుస్తారు, వృత్తాంతాల్లో ఒకలా పిలుస్తారు, క్రొత్త నిబంధన గ్రీక్ సౌండ్కి వచ్చేసరికి ఒకలా పిలుస్తారు. ఏది ఏమైనా ఆయన పేరు అదే. సల్మాను ఈయన గూర్చి మాట్లాడుకుంటున్నప్పుడు నిజంగా ఉందంటే వీళ్ళ యొక్క వంశవృక్షం డిఎన్ఏ టెస్టులతో సహా ఎలా రికార్డ్ చేయబడ్డో వెస్టర్న్ కల్చర్లో వాళ్ళ మ్యాగజైన్స్లో రాసుకున్నారు. చాలా మ్యాగజైన్స్ ఉన్నాయి, అవన్నీ మనం మాట్లాడుకోవడానికి మనకు సమయం సరిపోదు. అయితే మనం చూస్తున్నాం ఎందుకు వెలుగుచ్చు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఊరకే భూమి మీదకి వచ్చేలేదు. ఆయన రాజుగా క్లైమ్ చేసుకోవడానికి అప్పటికప్పుడు క్రియేట్ చేయబడినవాడు కాదు, అప్పటికప్పుడు అనుకున్నవాడు కాదు. బాప్టిజం ఇచ్చి యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుకుని నేను ప్రవక్తగా ఉంటాను, నువ్వు మెస్సేగా ఉండని అనుకుని క్రియేట్ చేసిన మతం కాదు. ఇది నిజంగా ఉన్న మార్గం. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలిజబెత్ అమ్మ మరియమ్మ చుట్టాలు కనుక వీళ్ళిద్దరు పిల్లలు కలిసి ఒక స్టోరీ క్రియేట్ చేస్తే ఆ స్టోరీలో క్రిస్టియానిటీ పుట్టుకొచ్చింది అంటున్నారు. నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో ఎవరైతే ఉన్నారో దావా ప్రచారకర్తలు, అదే ఈ గల్ఫ్ హబ్లో ఉన్నారు చూసారు కొంతమంది, ఎవరు ముస్లిమ్స్ కొంతమంది, ఎవరైతే ఉన్నారో అరబ్ ఏరియాలో ఉన్న ముస్లిమ్స్ వీళ్ళు పెట్టుబడులు పెడితే ఆ పెట్టుబడులకి డాక్యుమెంట్ తయారు చేస్తే ఆ డాక్యుమెంట్లు ఏదో పెద్ద హిస్టారికల్ డాక్యుమెంట్లో సరిగ్గా గుడ్ ఫ్రైడే టైంలోనే ఈ నేషనల్ జియోగ్రఫీ యానిమల్ ప్లాంట్ ఉంది కదా, ఆ ఛానల్లో ప్రతి ఇయర్ ప్లే చేస్తాడు. అందులో కంటెంట్ ఏంటంటే వాడు రాస్తున్నది బాప్టిజం ఇచ్చి యోహాను అన్నట నేను ఎలాగూ యెషయా గ్రంథాన్ని నేను క్లైమ్ చేసుకుంటున్నాను కనుక యెషయా గ్రంథంలో మెస్సయ్యవి నువ్వే క్లైమ్ చేసుకో, నేను మెస్సయ్యగా నేను పరిచయం చేస్తాను, నేను రూట్ క్లియర్ చేస్తాను, నువ్వు వెనక్కి వచ్చి పరిచయం చేసుకొని అలా మనుషులు అనుకుని క్రియేట్ చేసేసింది ఏంటంట క్రిస్టియానిటీ. ఇలా ఆడి నేషనల్ జియోగ్రఫీ అయినా ఆడి డిస్కవరీ అయినా నిన్న గాకమన్నా ఏమీ పని చేయకపోయినా ఎఫ్స్టెండ్ ఫైల్స్లో కూర్చున్న అన్నీ పనిచేయక కళ్ళు చెవులు మాత్రం పనిచేసిన స్టీఫెన్ హాకింగ్ అన్న వీళ్ళందరం చెప్తున్నాను దైవ విరోధులు. మళ్ళీ చెప్తున్నాను నేను, వీళ్ళ సత్యాన్ని అంగీకరించడానికి వాళ్ళ యొక్క జ్ఞానం అనే ముసుకేసుకుని సరి అయిన జ్ఞానాన్ని వదిలేసి అనవసరమైన జ్ఞానమని చెప్పి దేవుణ్ణి ఎక్కిరించిన మేధావులుగా పిలువబడిన దేవుని విరోధులు. అలాంటి వారి యొక్క సమాజంలో ఈరోజు పెద్ద పెద్ద స్టోరీస్గా డాక్యుమెంటరీగా నెట్ఫ్లిక్స్ వీడు వీళ్ళందరూ కలిసి పెద్ద పెద్ద స్టోరీస్ రిలీజ్ చేస్తున్నారు. వీళ్ళందరూ అన్ని ఫేక్ స్టోరీస్. నేను నిజంగా డిబేట్ కూర్చుంటే, ఇంటర్నేషనల్ డిబేట్ కూర్చుంటే సరిగ్గా అపోలోజిటిక్ ఇచ్చి వాయించేసే వాళ్ళు మన క్రిస్టియన్ వక్తలు చాలామంది ఉన్నారు, కానీ వీళ్ళు కూర్చోరు. ఈ మీడియా చేత ప్రజలను ప్రభావితం చేస్తారు. అందుకే ఈ ప్రస్తుతానికి నా జనరేషన్కి ఇవి ఎఫెక్ట్గా ఉండకపోవచ్చేమో, కానీ మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లల తరానికి మాత్రం ఇవి నిజమనుకునే ప్రమాదం ఉంది కనుక అవి నిజాలు కాదు అని చెప్పడానికి నేను పుట్టక మునిపే ఎంత జీనియాలజీ మత్తయి లాంటి వ్యక్తిని దేవుడు ప్రేరేపించి ఇది రైట్ వే అని మత్తయి గారి ద్వారా దేవుడు మనకు పరిచయం చేశాడు. అందులో మనం తడుగుతున్నాం, ఎదుగుతున్నాం. అందులో మనకి చూస్తున్న దాంట్లో యాకోబు, ఆ యాకోబు నుంచి యోధా నుంచి తామారుకి పుట్టినవాడు పెరేసు నుంచి ఎస్రోము నుంచి ఆరాము నుంచి అమినాదాబు నుంచి నైసోను నుంచి సల్మాన్. ఈ సల్మాన్కి లింక్ అయిన అమ్మాయి రాహాబు. ఈ రాహాబుకి సల్మాన్కి పుట్టినవాడు
సవాల్ చేసి ఒక మాట్లాడుతున్నాను, మీరు స్టడీ చేసి చెప్పండి. ఎలాగ నేను చెప్పేస్తాను కొంచెం మీకు ఇంట్రెస్ట్ వరకు. సల్మాన్కి రాహాబుకి బోయాజు పుట్టాడనే పాత నిబంధనలో ఒక రెఫరెన్స్ ఉందా? మళ్ళీ అడుగుతున్నాను. మీరు ఏఐని అడుగుతారో, గూగుల్ని అడుగుతారో, యూట్యూబ్ని అడుగుతారో, దేన్ని అడుగుతారో, జెమినీని అడుగుతారో, ఇంకొకటి ఎవడో ఉన్నాడు, ఏంటది చార్జీబీ అనుకున్నది గ్రోక్, దాన్ని అడుగుతారు. దేన్నైనా అడగండి. ఒక్క రెఫరెన్స్ని అడుగుతున్నాను. పాత నిబంధనలో రాహాబుకి సల్మాన్కి పుట్టినవాడి బోయాజ్ అని ఒక్క రెఫరెన్స్ ఉండదు. చాలా కాలం వరకు, ఎందుకు బైబిల్ స్టడీ అవసరం అంటే మీరు జాగ్రత్తగా వినండి, చాలా కాలం వరకు యూద పండితులు, యూదుల రచయితలు, పురాతనమైన రచయితలు కూడా అసలు రాహాబుని ఎవరు చేసుకున్నారు అనుకున్నారు తెలుసా? యెహోషువ చేసుకున్నాడు అనుకున్నారు. యెహోషువ నాయకత్వంలోనే కదా అమ్మాయి ఎర్రటి దారం ఆయన నాయకత్వంలోగా రక్షింపడం. అందుకే పాత నిబంధనలో ఎక్కడ రాహాబు ఎవరిని చేసుకుందో క్లారిటీ లేదు. కానీ రాహాబుని చేసుకున్నవాడు సల్మాను, ఆ సల్మాన్కి పుట్టినవాడు బోయాజ్ అని రికార్డెడ్గా జీనియాలజీలో తిరుగులేని ఆన్సర్ ఇచ్చి ధృవీకరించిన రైటర్ ఎవరో తెలుసా? మత్తయ్య. గుర్తుపెట్టుకో. మీరు ఎక్కడ మీరు తిరగండి, ఈ రిఫరెన్స్ లేకుండా అసలు బోయాజు సల్మాన్కి పుట్టాడనే పాత నిబంధన ఉంటుంది తప్ప సల్మాను తల్లి ఎవరో పాత నిబంధనలో క్లారిటీ ఉండదు. అక్కడ తెగని వంశవృక్షాన్ని తెంచి దాన్ని ఇలా కూర్చి దీనిలోంచి వచ్చిన వాడే మెస్సయ్య అని సరిగ్గా రాసుకొచ్చిన వాడు ఎవరు చెప్పండి? మత్తయ్య. ఎంత డీప్ స్టడీ చేసి రాశాడు ఆయన, ఎవరు చెప్పండి? యూదు పండితులకు తెగనది, యూదు మేధావులకు అర్థం కానిది, ఇశ్రాయేల్ మేధావులకు అర్థం కానిది, అసలు సల్మాన్ ఎలాంటి టైంలో ఎవరికి పుట్టాడో తెలియని ఒక గంభీరమైన యుద్ధ వాతావరణంలో ఎరుకో గోళ్ళ కూలిపోతున్న సమయంలో అసలు రాహాబుని ఎవరు తెరదీశారు, ఎవరు చేర్చుకున్నారు, క్లారిటీ లేని ఒక హిస్టారికల్ కథనాన్ని ధృవీకరించి ఇది పజిల్ ఓపెన్ చేస్తా అని చెప్పి దానికి క్లారిటీ ఇచ్చినవాడు ఎవరంటే మత్తయ్య. అందుకే చూద్దాం ఏంటి దీని సంగతి చూద్దాం. ఎవరు ఈ యొక్క సల్మాన్ ఎవరంటే మోసే గారు అన్నయ్య గారు మోసే గారు అన్నయ్య అహరోను గారు ఇతనికి పరోక్షంగా ఏమవుతాడంటే మామ అవుతాడు. ఎందుకంటే వీళ్ళ అత్తని చేసుకున్నాడు. వీళ్ళత్త ఎవరత్త? సల్మాన్ అత్త. సల్మాన్కి అత్త ఉంది, ఎవరు చెప్పండి? ఎలీషబా. ఈయనకి ఎంత అత్త అవుద్ది? వీళ్ళ నాన్న చెప్పండి. వీళ్ళ నాన్న అమీనాదాబుకు పుట్టారు. అమీనాదాబుకు పుట్టినవాడు నయసోను. అమీనాదాబుకు పుట్టిన ఆమె ఎలీషబా. ఇప్పుడు ఎలీషబాని ఈ అహరోన్ చేసుకున్నాడు కనుక ఈయన గారికి అత్త అవుద్దిగా, నాన్న చెల్లి ఏమవుద్ది? అత్త అవుద్ది, మేనత్త. ఈ మేనత్తని చేసుకున్నవాడు ఎవరు చెప్పండి? అహరోన్. ఈ అహరోన్ చేసుకున్నాడు కనుక అహరోన్ గారు ఈయనకి ఏమవుతాడంటే మామ వరుస అవుతాడు. ఎవరికి? సల్మాన్ గారికి. మొత్తం మీద పెద్ద చుట్టారకాలు ఉన్నాయి వీళ్ళకి. ఎవరికి చెప్పండి? వీళ్ళకి మొత్తం మీద పెద్ద కుటుంబమే. అలాంటి సల్మాన్ ఎవరైతున్నాడో ఈ లైఫ్లో చెప్పుకోదగ్గ ఈవెంట్, ఊహలకందని విచిత్రమైన సంఘటన ఏదన్నా ఉంది అంటే వేశ్యని పెళ్లి చేసుకోడు. నేను అనుకుంటాను చేసుకున్నాడని అనుకుని, కానీ దేవుని చిత్తం అమ్మాయి వెనకాల, సల్మాన్ వెనకాల ఉంది. ఎవరో ఊరకే మన లైఫ్లోకి మనం అనుకుంటే వచ్చారు. మనం ఏమనుకోవాలో, ఏం చేయాలో, ఎలా ఉండాలో, ఎక్కడ నడవాలో, పరిస్థితులు ఏంటో, నిర్ణయాలు ఏంటో, ఎక్కడెందుకు కూర్చోవాలో, నేను ఎక్కడెందుకు ఉండాలో, మీరెందుకు వినాలో, ఈ ట్రెండ్ ఏంటో, ఈ పరిస్థితులు ఏంటో అన్నీ మనం దేవుని మీద ఆనుకున్న మనుషులమైతే మనకన్నా ముందు మన కోసం బాగా అనుకునే ఒక పెద్ద ఆలోచన ఉంది. ఆయన పేరు దేవుడు. ఈ స్టోరీ మీరు చదివితే నెక్స్ట్ మనకు ఎదురయ్యే స్టోరీ బోయాజు రూతమ్మ. గమ్మతని చెప్పిన బోయాజు రూతు స్టోరీ ఒక లవ్లీ స్టోరీ. దానికన్నా ఇంకా లవ్లీ ఎమోషనల్ స్టోరీ ఎవరిదో చెప్పిన రాహాబు సల్మాన్. ఇది లవ్వా అంటే నేను అంటాను ఎస్, ట్రూ లవ్. ఎలా ట్రూ లవ్ అని మీరు చెప్పగలరంటే దాని హిస్టరీ చదివితే మీకు అర్థమవుద్ది. వీళ్ళ అట్రాక్షన్, క్షమించండి, వీళ్ళ యొక్క ఫీలింగ్స్ వెనకాల, వీళ్ళ లవ్ వెనకాల
ప్యూర్గా చూసే వీళ్ళ కళ్ళు వెనకాల దేవుడు నడిపింపు ఉందంటే మీరు నమ్మగలరా? ఎందుకు చెప్పిన, అబ్రహాముకి మాట ఇచ్చాడు. అబ్రహాముకి మాట ఇచ్చిన దేవుడు ఇస్సాకుకు మాట ఇచ్చాడు. ఇస్సాకుకు మాట ఇచ్చిన దేవుడు యాకోబుకు మాట ఇచ్చాడు. యాకోబుకు మాట ఇచ్చిన దేవుడు తన ప్రజలను దీవించాడు, బయటికి తీసుకొచ్చాడు, సేనాయి బంజరు భూమిలో నిలబెట్టాడు. ఆ బంజరు భూమిలో నిలబెట్టి, మోసే వీళ్ళందరిని పక్కన పెట్టు, మోసే నువ్వు పైకి రా అన్నాడు. మాట్లాడు, డిస్కషన్ చేస్తున్నాడు, ప్రజలతో మాట్లాడమన్నాడు. ఆ డిస్కషన్లో తన మనసులో ఉన్న ఒక థాట్ దేవుడు బయట పెట్టాడు. మీకు ఆ ఆలోచన మీకు అర్థమైతే, ఆయన ఆలోచన ఈ విధంగా మనసును కలుపుతున్నాడు మీకు అర్థమైంది. ఏం ఆలోచన బయట పెట్టాడు ఒకసారి మీరు చూడండి. నిర్గమాకాండము 19వ అధ్యాయం బాగా వినండి. ఎవరి వైపు చూడకండి, ఏం పట్టించుకోకండి, టైం వైపు అసలు చూడొద్దు, నీట్గా వినండి. మీరు ఎంత బాగా వింటారో అంత బాగా చెప్పగలరు. నిర్గమాకాండము 19వ అధ్యాయం, నిర్గమాకాండము 19వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. నిర్గమాకాండము. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పాను. మీకు ఏమర్థమవుతుంది? 19వ అధ్యాయం నిర్గమాకాండం అనగానే డిస్కషన్ ఎక్కడ జరుగుతుందంటే సేనాయి ప్రాంతంలో జరుగుతుంది. ఆ సేనాయి ప్రాంతంలో డిస్కషన్ ఎవరు జరుగుతుంది? పబ్లిక్కి, మోసేకి జరుగుతుంది. ఆ జరుగుతున్నప్పుడు ప్రజలతో మోసే ఏం మాట్లాడాలో ఆ మాటలన్నీ దేవుడు చెప్పాడు. ఆ చెప్పిన మాటల్లో ఒక మాట, మీరు నాకు ఎలాంటి ప్రజలు అవుతారంటే స్వకీయ సంపాద్యం, అంటే నేను సంపాదించుకున్నానంటే, సంపాదించుకున్నాడంటే అంతకుముందు వీళ్ళు తప్పిపోయారు. ఎక్కడి నుండి తప్పిపోయారు? ఆదాము దగ్గర నుంచి సమాజం తప్పిపోయింది. ఆదాము దగ్గర పోతే నావో దగ్గర మళ్ళీ డిస్టర్బెన్స్ అయితే నావో ద్వారా అబ్రహాం దగ్గర మళ్ళీ మాటిచ్చి దేవుడు అన్నాడు, మీ ద్వారా ఈ ప్రపంచం, అంటే దేవుడు ఆలోచన మీకు కనబడుతుందో లేదో మీరు జాగ్రత్తగా వినండి. బైబుల్ లింక్ ఇది మీకు అర్థమైపోతే ఏ గ్రంథాన్ని ఇట్టే మీరు మాట్లాడచ్చు. దేవుని మైండ్ సెట్ మీకు అర్థం కావాలి, ఆయన నేచర్ మీకు అర్థం కావాలి. ఆయన ఏమంటున్నాడు మీరు చూడండి. ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, సమస్త దేశాలు నావే కానీ ఇప్పుడు నావిగా లేవు. సమస్త భూమి నాదే కానీ భూమి మీద ఉన్న ప్రజలు నాకు దగ్గరగా లేరు. ఎందుకంటే ఆదాము డిస్టర్బ్ అయ్యాడు, నాహో తర్వాత డిస్టర్బెన్స్ జరిగింది, ఆ నిమ్రోదు తర్వాత ఇంకా ఎక్కువ డిస్టర్బెన్స్ జరిగింది. అబ్రహాం దగ్గర ప్రజలందరూ వచ్చే సమయానికి అబ్రహాం ఒక్కడే దేవుని కేంద్రీకరిస్తున్నాం. ప్రపంచం అంతా డిస్టెన్స్లో ఉంది. మళ్ళీ ఆ డిస్టెన్స్ని పూర్తి చేయడానికి దేవుడు ప్రజలను తన వైపుకు తిప్పుకోవడానికి దేవుడికి ఒక రెఫరెన్స్ ప్రజలు కావాలి. ఆ ప్రజలే ఇశ్రాయేల్. ఇప్పుడు చెప్పండి, ప్రజల్ని అంటే అన్ని దేశాలని తన వైపుకు తిప్పుకోవాలి. ఎలా తిప్పుకోవాలి? పరిస్థితుల్లో నుంచి, చరిత్రలో నుంచి జరుగుతున్న వ్యక్తుల అగాధ వికారమైన పరిస్థితులను కూడా చెరిపేసి, మనుషుల యొక్క ప్రేమల్లో, అనురాగాల్లో, కోపాల్లో, యుద్ధాల్లో, పరిస్థితులు అన్నింటిలో నుంచి దేవుడు ఏదో ఒక విధంగా ఈ ప్రజలందరినీ చెప్పండి తన వైపుకి తిప్పుకోవాలనుకుంటున్నాడు. అలా ప్రజలను తన వైపుకి తిప్పుకోవడానికి ఎంపిక చేసుకున్న ప్రజలే ఇశ్రాయేలీయులు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా, దేవుడు తన ప్రజలను, అంటే చెదిరిపోయిన ఈ మానవ ప్రజలను తన వైపుకి తిప్పుకోవడానికి దేవుడు ఎంపిక చేసుకున్న ప్రజలు ఇశ్రాయేలు అయితే, ఆ ఇశ్రాయేలు 12 గోత్రాలు అయితే, ఆ 12 గోత్రాలు యోధా అయితే, ఆ యోధా గోత్రంలో సల్మాను ద్వారా దేవుడు కొత్త వ్యక్తుల్ని లోపలికి పిలుస్తున్నాడు. ఆ కొత్త వ్యక్తులే కనానీయులు. గుర్తుపెట్టుకోండి, ఎవరు కనానీయులు అంటే రాహాబు ఏ ఫ్యామిలీ? కనానీయులు. కనానీయులు ఎక్కడి నుండి వచ్చారు? నావో సంతానం, నావో కొడుకులు ఉన్నాడే, సేము, హాముకు పుట్టాడు కానాను. ఆ కానాన్ నుండి వచ్చిన వారే కనానీయులు. అంటే నిజానికి ఒకప్పుడు వీళ్ళ దేవుని మూలాలే. వీళ్ళ దేవుని అంటే నావో కుటుంబం అంటే దేవుని మూలాలే. మరి నావో కుటుంబమైన వీళ్ళ దేవుని మూలాలు వదిలేసి ఎక్కడ పోయారంటే, వీళ్ళు ఒక పెద్ద టవర్ కట్టారు. ఆ టవర్ మీకు తెలుసు, ప్రస్తుతం యుద్ధం జరుగుతుందిగా, ఇరాన్, ఇరాక్, బాగ్దాద్ ఏరియాలో, ఆ ఏరియాలోనే పెద్ద టవర్ కట్టారు. అది దేవుడికి విరుద్ధమైన నిర్ణయం. ఆ టవర్ ఎప్పుడైతే కట్టాడో దేవుడు చెదరగొట్టారు. అంటే దేవుడికి దగ్గర ఉండాల్సిన నాలుగు కుటుంబీకులు, దేవుడికి దగ్గరకు ఉండాల్సిన ప్రజలు. నేను నా డ్రీమ్ ఒకటి ఉంది. ఇవన్నీ మీకు ఎలా గుర్తుంటున్నాయి అంటే, నా దగ్గర పెద్ద మ్యాప్ ఉంది, జీనియాలజీ మ్యాప్ ఉంది. ఇండియాకి ఎవడొచ్చు కూడా ఉంది.
మన చర్చ్ త్వరగా కట్టేసుకుంటే ఎంత పెద్ద మ్యాప్ వేస్తాను, ఇండియాకి ఎవడొచ్చాడు, ఆఫ్ఘనిస్తాన్ ఎవడెళ్ళాడు, అలా ఇలా మొత్తం ప్రతి దానికి రెఫరెన్స్, జాగ్రఫీ, హిస్టరీ పెద్ద రెఫరెన్స్ ఉంది. అడక్కండి, ఆ రోజు అంటిస్తా. ముందుగా కొంతమందికి ఇచ్చాను, కనబడకుండా పోయారు. ఆ రోజు ఇస్తా. పెద్దది ఉంది, నా డ్రీమ్ అది. మొత్తం అంత పెద్ద సెట్ ఉంటుంది. ఇలా సైబర్ కనుమల గుండా ఎవరొచ్చారో, ఆఫ్ఘనిస్తాన్ ఎలా టచ్ అయిందో, ఇరాన్, ఇరాక్ చరిత్రలు ఎలా పాకాయో, అన్ని మూలాలు అక్కడవే. తిరుగులేని రిఫరెన్స్. దాన్ని అమెరికా వాళ్ళు జాగ్రఫీ మీద బాగా స్టడీ చేసిన వాళ్ళు రిలీజ్ చేశారు దాన్ని. ఆ రిలీజ్ చేసిన దాన్ని నిజానికి కొనుక్కుంటే కొన్ని డాలర్స్, మనకు డాలర్స్లో రాలేదు కానీ ఉచితంగా దొరికింది. ఎందుకంటే జేమ్స్ గారు చర్చిలో ఆడతారని దేవుడికి చెప్పండి తెలుసు. మీకు ఆడితే మీరు గ్యాలరీలో పెడతారు, అందుకని అక్కడ పెడతా. అడక్కండి. నా దగ్గర ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర మాత్రం ఉంది. వాళ్ళగానే కొత్త వాళ్ళ క్లైమ్ రేట్ వేస్తానని చెప్పాను నేను. జాగ్రత్తగా వచ్చాను. సరే, ఏదైతే ఉందో జాగ్రత్తగా మీరు చూస్తే దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పంలో దేవుని యొక్క అనాది సంకల్పం అంటారో ఏ పదాలు వాడుతుంది కానీ ఆశ ఏంటంటే ప్రజలతో కనెక్ట్ అవ్వాలనుకున్నా, ఆ కనెక్ట్ అవ్వాలనుకున్న ప్రజలు నోవహు ద్వారా నోవహు తర్వాత చెడిపోయారు. ఆ చెడిపోయిన కనానీయులు మళ్ళీ దేవుడు తన వైపు తిప్పుకోవడానికి మళ్ళీ ఒక రెఫరెన్స్ కావాలి. ఆ రెఫరెన్స్ ఎవరు చెప్పారు? రాహాబు. ఇది ఇప్పటికిప్పుడు అనుకుంటే జరుగుతుందా? ఎప్పటి నుండో దేవుడికి ప్రణాళికలు ఉన్నాయా? మీకు ఆలోచిస్తుంటే ఏమర్థమవుతుందో తెలియదు కానీ బైబుల్ ఎవరో కూర్చొని కుదిరింగా చక్కగా ఇలా రాసేస్తే బాగుంటుంది స్టోరీస్ అని రాసుకున్న పుస్తకం కాదు. ఒకవేళ అలా రాస్తే తెలిసిపోతారు, దొరికేస్తారు. నవ్వులు పాలైపోయిన పాటికి బుక్. కానీ లేదు, ఈ బైబిల్ వెనకాల ఖచ్చితంగా చెప్పండి దేవుడు ఉన్నాడు. ఈ చరిత్రలో నిజాలు ఉన్నాయి. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే అసలు రూతు, బాగా వినండి, రూతు, బోయాజు ఈ స్టోరీలు క్లారిటీ ఉన్నాయి కానీ అసలు రాహాబు ఎవరిని పెళ్లి చేసుకుందో చెప్పండి. ఓల్డ్ టెస్ట్మెంట్లో క్లారిటీ లేదు. అందుకే రచయితలు, క్రొత్త నిబంధన పండితులు ఏమంటారంటే పాత నిబంధనకు వ్యాఖ్యానం చెప్పండి క్రొత్త నిబంధన. అక్కడ అర్థం కాని విషయానికి సరి అయిన వివరణ క్రొత్త నిబంధన. అందుకే దాని కామెంటరీ న్యూ టెస్ట్మెంట్. గుర్తుపెట్టుకోండి. చక్కటి విషయాలు మాట్లాడుతూ మత్తయి కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఏమని? ఆ రూతు గ్రంథం చదువు. ఎందుకన్నా మంచిది ఒకసారి రెండు రెఫరెన్స్ తిరగేయండి. రూతు గ్రంథం 4వ అధ్యాయం, రూతు గ్రంథం 4వ అధ్యాయం 8, 18 నుంచి 21 వచనాలు. రూతు గ్రంథం 4వ అధ్యాయం. అది కన్నాడు. ప్రశ్న, ఎవరు కన్నారు? లేదు. కనిన సందర్భాన్ని రూతమ్మ కోసం కూడా ఉంది కానీ ఈమె కోసం లేదు. ఎందుకు లేదు? చరిత్ర ఎందుకు మరుగు చేయబడింది ఏమో. చాలా కామెంటరీస్ ఉన్నాయి కానీ ఉన్నాయి కొన్ని విషయాలు. మొదటి దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 11 వచనం. మొదటి దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 11 వచనం. నైషాను సల్మానుని కనెను, సల్మా బోయాజుని కనెను, బోయాజు ఒబేదుని కనెను, ఒబేదు యెష్షయిని కనెను, యెష్షయా తన జ్యేష్ఠ కుమారులు. అలా చెబుతూ దావీదుని కనెను. ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడ మీరు చూడండి రూతమ్మకు ఒక బుక్కే ఉంది. అన్నీ మీరు చూడండి. రూతమ్మకి బోయాజుకి ఎలా లవ్ మ్యారేజ్, క్షమించండి, వాళ్ళ యొక్క దేవుని సంకల్పంలో మ్యారేజ్ ఎలా జరిగిందో రాయబడింది. కానీ ఈమె స్టోరీ మాత్రం పాత నిబంధనలో లేదు. అసలు ఏంటి అని అడుగుతున్నాను. ఇప్పుడు మీరు జాతకం చూస్తే మీకు తెలిసిన స్టోరీ కనుక వెళ్దాం. ఇక ఏంటి అసలు రాహాబు పట్ల దేవుడు ఎందుకు మర్మగర్భంగా ఉంచి క్రొత్త నిబంధనలో మత్తయి ద్వారా దేవుడు ఎందుకు ఓపెన్ చేస్తాడు? బహుశా కొంతమంది కామెంటరీ ఏమంటారంటే ఆ రచయితలు తను అలా పరిచయం చేయడానికి ఇష్టపడలేదంటారు. బహుశా అది వాళ్ళ ఇచ్చని బట్టి కలిగి ఉంటే వీళ్ళ ఆర్గ్యుమెంట్ మనం ఒప్పుకోవచ్చు. కానీ అది వాళ్ళ ఇచ్చ బట్టి కలిగింది కాదు. ఇది దేవుడి యొక్క ఇచ్చ, దేవుడి యొక్క చిత్తం. ఆయన క్రొత్త నిబంధనలోనే తన స్థితిగతులు బయలుపరచాలనుకున్నాడు. యేసుక్రీస్తు వంశవృక్షంలో తన బయటికి తీసుకురావాలనుకున్నాడు. చూద్దాం ఇంకా ఏంటి అసలు రాహాబు ఇష్టం. ఒకసారి అక్కడికి వెళదాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం నుండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం నుండి. యెహోవా మీ వలన మాకు భయం పుట్టిననియు
ఆ ఇమేజ్ చూస్తూ వినండి. ఒక డిస్కషన్ జరుగుతుంది చూడండి. తమ్ముడు ఇమేజ్ చూస్తాడా, ఇమేజ్ చూస్తూ మీరు వినండి. ఆ టైం లైన్లోకి వెళ్ళే ప్రయత్నం ఎంతకంత చేస్తారని, ఆశ కలిగే ప్రాణాన్ని తృప్తిపరచాలని చూపిస్తున్నాం. చూడండి, డిస్కషన్ జరుగుతుంది. ఎక్కడో మేడ అంటే ప్రాకారాల పైన ఉందట గోడ. ట్రాయ్ హిస్టరీ ఎప్పుడైనా చదివారా? చదివినట్టే. ఎప్పుడైనా ట్రాయ్ హిస్టరీ, త్రోయా మనం చదువుతాం కదా. ట్రాయ్ ఇప్పుడు మూవీ చూస్తున్నారు ఎవరో, క్రిస్టోఫర్ నోలన్ మళ్ళీ నెక్స్ట్ తీయబోతున్నాడు. క్రిస్టోఫర్ నోలన్ అంటే ఎవరంటే అదే సంగతిలేగా, అదో రకం ఇంక వదిలేండి. ఈ నెక్స్ట్ ట్రాయ్ మూవీలో హైలైట్ సీన్ అవి కొడతారు. ఈ మౌలి గివిలి గింగి అందరు ఉన్నారు కదా, వీళ్ళందరూ కాపీ కొట్టింది. అసలు ట్రాయ్ని టచ్ చేయాలంటే ట్రాయ్ గోడను దాటి ఎవడెళ్ళలేడు. ట్రాయ్ సిటీని టచ్ చేయాలంటే గోడ, అంటే ఆ గోడ ఎవరు కట్టారంటే వాళ్ళ ఫిలాసఫీలో, గ్రీకుల ఫిలాసఫీలో ఆ గోడలు ఎవరు కట్టారంటే రాత్రికి రాత్రి దేవతలు వచ్చి ఆ గోడలు కట్టారంటే. ఎందుకు కొన్ని శాపాలకు గురై మానవులైతే ఆ మానవులందరూ ఎలాకి వచ్చి, అంటే ఆ దేవతలు మానవులైతే ఆ మానవులందరూ పెద్ద పెద్ద గోడలు కడితే ఆ గోడల్ని మనుషుడు అన్నవాడు పడగొట్టలేడు. అందుకే మీరు చూడండి, ఎరిక్లెస్ కానీ ఇంకొకడు ఎవడో ఉంటాడండి, ఆడి పేరుని మర్చిపోయిన, గ్రీకుల వీరుడు ఎరిక్లెస్ తర్వాత ఇంకొకడు ఉంటాడు. వీళ్ళందరూ కలిసి ఆ దాని మీద దాడి చేసిన వాళ్ళకి అర్థమవుతుంది, ఎంత పెద్ద ఫైటర్స్ వచ్చినా దానిలోకి వెళ్ళరు. ఎందుకంటే ఆ గోడ దాటి వెళ్ళలేరు. ఆ గోడలు ఎవరు కట్టారంటే వాళ్ళ ఫిలాసఫీ ప్రకారం దేవుళ్ళు కట్టారు, దేవతలు కట్టారు. ఆ స్టోరీయే మనకు అక్కడక్కడ ఇండియాలో చెప్పండి, ఎక్కడా నడకండి. మా ఊరి పక్కన ఒకటి ఉంది, అలా కట్టేశారు దేవతలు కడుతుంటే ఈ లోపల తెల్లారిపోయిందండి. దేవత తెల్లారిపోతుందని ఈ లోపల దేవుడికి తెలిసిపోయింది. తెల్లారిపోతే సగం గోడ వదిలేశారంట. ఆ మొక్క అందుకు అలా ఉండిపోయిందంట. అందుకంటే నెక్స్ట్ టాపి మెతులు అది కట్టేశారంట. బాగా చెప్పండి, ఈ స్టోరీలన్నీ అక్కడే స్టోరీలు అక్కడ బాగా వినండి. ఈ త్రోయా సిటీ ఎంత గట్టిదో అంతకన్నా గట్టిది ఎరుకో గోడలు. గుర్తుపెట్టుకోండి, ఎరుకో రథాలు 12 రథాలట ఇలా వెళ్ళిపోయి ఇలా వచ్చేచ్చట. ఎంత పెద్ద వాల్ ఉంటుంది మీకు అర్థం కాదు. చూడండి ఎంత పెద్ద గోడ మీదే ఇల్లు కట్టుకుందంటే ఈ గోడ ఎన్ని సెంట్లు ఉంటుందండి? జగన్ ఇచ్చిన సెంటు కదా అది, చంద్రబాబు నాయుడు గృహం కదా అది. గోడ మీదే ఇల్లు ఎట్టిందంటే ఆ ఇల్లుకి కట్టుకునేంత గోడ ఎంత పెద్ద గోడ. అలాంటి గోడల్ని కల్లో కూడా కోల్చడం అసాధ్యము. యేసువ నాయకత్వంలో గొప్ప ఈవెంట్ ఏంటంటే, అసలు ముందు శత్రువుని పట్టుకోవాలంటే శత్రువుకి ఏం బలం ఉందో చెప్పండి, తెలియాలి. అందుకే ఏగులు వారిని స్నైపర్స్ని పంపించాడు గోడ చాట్లు. ఆ స్నైపర్స్ ఇద్దరు వెళ్ళారు, ఆమెతో డిస్కషన్ చేస్తున్నారు. మీరు చూడండి, యెహోషువ వేసిన పునాదులు. యెహోషువకి ఇలా ముందుగా దేశాన్ని ఏగి చూడాలన్న సంగతి నేర్పించింది ఎవరంటే వాళ్ళ గురువు మోసే. ఆ ఇద్దరు నేర్పించిన ఆ యొక్క ఈవెంట్, ఆపరేషన్ అంటే ఆపరేషన్ అబ్రహాం, ఆపరేషన్ యెహోషువ, ఆపరేషన్ మోసెస్. ఈరోజు ఇప్పుడు దడదలాడుతుందిగా ఇజ్రాయెల్. ఏ మోసాదు టీవీని పుట్టించడానికి ముందు పునాదులు వేసింది ఎవరంటే చెప్పండి, ఇదిగో వీళ్ళు. అది మోసాదు బ్యాచ్ ఒక మాటలో చెప్పుకోవాలనుకుంటే వీళ్ళు మాట్లాడుతున్నారు, డిస్కషన్ చేస్తున్నారు. ఆవిడందట, మీ గురించి నేను విన్నాను, నా గురించి తెలిసింది, మీ గురించి నేను విన్నప్పుడు మా గుండెలు అదిరిపోయాయి. సంగతి ఏంటంటే మీ దేవుడు ఎర్ర సముద్రం పాయలు చేశాడంటగా. గ్రేట్ అబ్బా మీ దేవుడు అంది. జనరల్గా మాట్లాడుకుంటాడు. ఇంకా చెప్తుంది, ఆకాశం మీద కానీ భూమి మీద కానీ మీలాంటి దేవుడు లేడు. ఎందుకంటే నేను చాలామంది దేవుళ్ళని చూశాను, చాలామందితో డిస్కషన్ చేశాను, చాలామంది నా దగ్గరకు వచ్చి వస్తూ పోతుంటారు, చాలా నమ్మకాలు నాకు తెలుసు. మా సిటీ ఇలాంటి దేవుళ్ళకి చాలా పెద్ద ఫేమస్. కానాను అంటేనే మాకు బహుదేవత ఆరాధన. ఇన్ని దేవుళ్ళని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మీ దేవుడు తప్ప శక్తి కలిగిన దేవుడు ఇంకెవరు లేడు. ఆకాశం మీద కానీ భూమి కింద కానీ అక్కడ ఎక్కడైనా అలాంటి దేవుడు లేడు. నాకు సంగతి స్పష్టంగా అర్థమైంది. యెహోవా ఈ దేశాన్ని మీకు పక్కా ఇచ్చేస్తాడు. ఎర్ర సముద్రం పాయలై మధ్యలో నడిచి వచ్చిన ఇశ్రాయేల్లో ఉన్న కొంతమందికి గుర్తుందో లేదో కానీ నాకు తెలియదు, కానీ చూడక వినికి మాత్రం ఈ అమ్మాయికి మాత్రం బాగా గుర్తుండిపోయిందంట. రెడ్ సీ పాయలైపోయిందంటగా అన్నట్టు.
మాట్లాడుతుంటే ఆశ్చర్యపోతుంది. కిందికి అంటుంది చూడండి, మీ వలన మాకు భయం పుట్టిననియు, మీ వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు మావోలు కాదు, ఎందుకంటే అబ్రాహాము దగ్గర నుంచి మాట ఉందన్న సంగతి మీకు తెలియకపోయిన ఒక మాట పలుకుతుంది. మీరు ఎంపిక చేయబడిన ప్రజలు. ఎక్కడి నుండి? మీరు నాకు స్వకీయ సంపాద్యమగు జనులు. అంటే ఆమెకు తెలియకుండానే దైవ చిత్తాన్ని తన నోటంట పలుకుతుంది. మీరెక్కడ అడుగడితే అక్కడ మీ వశం అవుద్ది. ఆడు ప్రధానమంత్రి అయినా మీకు తలదించాలి. స్టిల్ నౌ ఆడు ప్రెసిడెంట్ అయినా మీకే తలదించాలి. వాడెవడైనా మీకు తలదించాలి. గమ్మత్తని తెలుసా, మీరు వాడేసిన సెకండ్ హ్యాండ్ వస్తువులు మేము కొనుక్కోవాలి. ఏడని అడగండి నా డీటెయిల్గా, అంటే తగలడిపోతుంది ఏమన్నా అంటే. నిన్న మొన్న శ్రీకాంతానికి జోకేసాం. దొడ్డా మేము అందరం కలిసి వాటర్లో కూర్చుంటే యుద్ధం ముమ్మరంగా జరుగుతుంది, ఆడికి వెళ్ళచ్చు కదా నువ్వు అన్నాం మేము. ఎందుకు అన్నాడు, సెటిల్ అయిపోతావు అంటే. ఎలా సెటిల్ అయిపోతాను, కొన్ని మిసైల్స్ పేలట్లేదంట, ఇజ్రాయెల్ మిసైల్స్. అవి పట్టుకొచ్చే సెకండ్ హ్యాండ్కి అమ్మేద్దాం, సెట్ అయిపోతాం ఉన్నాయి. నిజంగా చాలా కాస్ట్ ఉంటాయి. వాళ్ళ అడ్వాన్స్ టెక్నాలజీని పట్టుకోవడం ఎప్పటికీ అందదు. ఆ అమ్మాయికి ఆ పాయింట్ తెలుసట. మీరు మామూలు కాదు. మీరు ఐగుప్తి నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రం నీరుని ఎలాగూ ఆరిపోజేసెనో. పొంకాలుగా మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయాం. యొర్దాను తీరమున అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగునకు మీరేమి చేశారో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేశారో ఆ సంగతి మేము విన్నప్పుడు మేము ఆశ్చర్యపోయాం. ఎందుకంటే మీరు యుద్ధ వీరులు కారు, మీరు ఐగుప్తిలో బానిసులు, మీ కత్తి పట్టడం తెలియదు. అయినా మీరు ఓగు లాంటి వారిని, ఇంకా ఎవరైతే ఉన్నారో సిహోను లాంటి గొప్ప గొప్ప రాజుల్ని, తెల్లారితో యుద్ధాలు చేసేవారిని మట్టి కరిపించేశారు. నాకు తెలుసు ఇది మీ శక్తి కాదు, నాకు తెలుసు ఇది మీ ఔన్నత్యం కాదు, నాకు తెలుసు మీ వెనక ఆకాశాన్ని భూమిని నడిపిస్తున్న ఒక ఆయనుడు, ఆయన పేరు మీ దేవుడు యెహోవా. ఇంకా కిందకి అంటుంది, వాళ్ళ రికార్డ్స్ అన్నీ ఇప్పుడు ఎంత బాగా మాట్లాడుతుంది చూడండి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను, మా గుండెలు కరిగిపోయాను. సముద్రం పాయలు అయిపోవడం ఏంటబ్బా. ఇప్పుడు ఇలా వెళ్తున్నప్పుడు డ్రైనేజ్ ఇలా ఇడిపోయింది అనుకోండి. ఇలా ఇప్పుడు మనం అలా వెళ్తున్నప్పుడు డ్రైనేజ్ అలా ఇడిపోయి నాలోంచి అన్నట్టు డ్రైనేజ్ చూపించింది అనుకోండి, ఎలా ఉంటుందండి? నిద్రం ఎవడినే నిద్రను, తినము ఎవడిని ఏరంటే డ్రైనేజ్ పాయలు అయిపోయిందిరా రాత్రి ఏమనుకుంటున్నావు అంటాం. డ్రైనేజ్కే గ్లాసులో నీళ్ళు, అదేదో మూవీ ఉంటుంది, హాలీవుడ్ మూవీ. మనిషికి దేవుడు శక్తులు ఇస్తే, మనిషి శక్తులు ఇస్తే, మంచి డైరెక్టర్స్ ఉన్నారండి హాలీవుడ్లో, డివోషనల్గా కొంచెం ఈ సీన్స్ టచ్ చేసి. అలానే హాలీవుడ్ చూడండి రికమెండేషన్ కాదు, ఎప్పుడో చూసి నేను చెప్తున్నాను. అందులో హీరోకి పవర్స్ వస్తే ఆ హీరోకి ఈ ఎక్సోడస్ ఏదైతే ఉందో నిర్గమకాండలో ఉన్న అద్భుతాలన్నీ చేస్తుంటాడు. ఇలా హోటల్లో కూర్చుంటాడు, నీరు ఇలా పాయలైపోతుంది, విలానగాడు సేక్ అయిపోతాడు. గ్లాస్ నీళ్ళకి సేక్ అయిపోతుంటాడు, మత్తిపోతుంటుంది. అడుగుతున్నాడు, గ్లాసులో నీళ్ళు వెళ్ళిపోతున్న విచిత్రం. అయితే నేను సముద్రం అలా పాయలైపోతే ఎలా ఉంటుందండి విన్నోళ్ళకి? మన దగ్గర బుల్లి సముద్రం ఉంది, ఏంటి చెప్పండి, ఉప్పాడ బంగాళాఖాతం. అక్కడికి వెళ్ళాం అనుకోండి, చిన్నది, దాన్ని చూస్తేనే భయం వేస్తుంది. మొన్న వెళ్ళాం, ఇంకా రామనుకున్నాం, ఎందుకంటే పడవ చిన్నది, జనం ఎక్కువ ఎక్కేశారు. ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా ఇది చివరి యాత్ర కాకుండా ఉండాలి అని. పాటలు కూడా పాడారు. ఏం పాటది? ఏదో పాడారు, అదే శ్మశానానికి వెళ్ళి అలల కాడ శ్మశానానికి వెళ్ళేటప్పుడు పాడతారు కదా, ఏం పాట? పరదేశంలో యాత్రికులు ప్రభువా ఈ పాపలను క్షమించి ప్రభు, ఎదులో ఒడ్డు తీర్చి నీకు దండం పెడదాం అని. ఈ సముద్రానికి అది లోతు ఎంత ఉంటుందంటే, అడిగాను నేను, లోతు ఎంత అన్న ఇక్కడ మునిగిపోతే లోతు ఎంత ఉంటుందంటే బహుశా ఒక 24-25 లోతు ఉంటుందన్న. అంటే మనకి ఆ ఒడ్డుకి ఆ దీవికి దానికి మధ్యలో ఎంత లోతు ఉంటుంది. 24 అడుగులకి ఎంత కంగారు అయిపోతే, మధ్యలో ఒక డీప్ సీలోకి వెళ్ళిపోతే కొన్ని తాడి చెట్లు లోతు ఉంటుంది. ఈ సముద్రం ఊహలకు కూడా అందదు. ఇలాంటి సముద్రానికి ఇంత మనం ఇలా అల్లాడిపోతే నడుతున్నాను. అటు మధ్యధరా సముద్రానికి, ఇటు హిందూ మహాసముద్రానికి, మనకు ముంబై పక్కన ఉంటుంది, హిందూ మహాసముద్రానికి, మధ్యధరా సముద్రానికి మధ్యలో కలుస్తున్న సముద్రం చెప్పండి, రెడ్ సీ. అలా పాయలు అయిపోయి ఆ ఈ సముద్రాన్ని ఇటు ఆపేసిన ఈ సముద్రం ఇలా ఇడిపోవడం అంటే గుండెలు కరిగిపోకపోతే ఏమవుతాయి చెప్పండి? అదిరిపోయారు, బెంబెలు ఎత్తిపోయారు. మేము ఉన్నప్పుడు మా గుండెలు కరిగిపోయిన మీ దేవుడని యెహోవా, పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషుడికైనను ఎప్పటికీ, మీ ఎదుట ఎట్టి
ఏ మనుషుడు చెప్పటకు కూడా చెప్పండి నిలబడలేడు. రాత్రికి రాత్రే ఇరానోడు ఈడే మా ప్రధాని అంటారు, తెల్లారిలోకి వెళ్ళి వచ్చి ఎప్పుడు వచ్చేస్తారో బాత్రూంలో చంపేసి పోతారు. ఎప్పుడు వచ్చారా ఇవి ఇష్టం. ఇంకా వాకీ టాకీలో చంపేస్తారు, వాష్రూమ్లో చంపేస్తారు. మొన్నాళ్ళ కుర్రోడిని చనిపోయాడుగా, కాశ్మీర్లో తెగేడ్చేస్తున్నారు మన వాళ్ళు. అస్సలు సిగ్గులు. ఆ ఇరాన్ అమ్మాయి, ఆ మూలాలు పర్షియన్ అమ్మాయి వీడియో పెట్టింది. ఒరే మా ప్రధాని చచ్చిపోతే మాకే బాధ లేదు, మీరేంత అంత బాధపడిపోతున్నారండి అని. ఇదో రకం మనకు ఇండియాలో ఏడుస్తున్నా. ఎట్లా అంటే అలా స్కెచ్ చేశారంటే నడుతున్నాను, ఎంత అండర్ గ్రౌండ్లో ఉన్నోడనే లేపేసిపోతున్నారంటే ఇలా మామూలు స్నైపర్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతారంటే ఎవరిదన్నా కనెక్ట్ అవుతారు, ఎలాగైనా కనెక్ట్ అవుతారు. లైవ్లో ఈ మాట దేవుడు ఎవరి కంట పడకుండా ఉండును కాక ఒక మాట అంటున్నాను వినండి. ఏంటి ఎంత పక్కా సెక్యూరిటీ ఉన్న దేశాల్లో ఉన్న నాయకులే లేపేసిపోతున్నారంటే ముఖ్యాంశాలు మరోసారి మనం గొడవ పెట్టుకుంటే ఏంటి పరిస్థితి చెప్పండి. అంతే సంగతులు ఇంక సిద్ధగించడమే. ఎందుకంటే మనకు ఒక ఆయన వస్తే డ్యూటీకి ఇంకొక ఆయన స్పీడ్గా రాడు. ఒకవేళ తుపాకీలు ఇచ్చినా చెప్పండి పొజిషన్ కరెక్ట్గా ఉండే లోపు ఆడు పిన్ పాయింట్తో సహా ఎవరెక్కడ మూమెంట్ ఉందో ప్రతిదీ నడుతున్నాను. వాళ్ళన్నీ యాక్ట్ చేసేస్తారండి. ప్రతిదీ యాక్ అయిపోతే టెక్నాలజీని దాటి ఎవడైనా ఎక్కడికి వెళ్ళగలడా? డిఎన్ఏ యాక్ట్ చేస్తారు, టెక్నాలజీ యాక్ట్ చేస్తారు, డిస్ప్లే యాక్ట్ చేస్తారు, ప్రతిదీ యాక్ట్ చేస్తారు. వాళ్ళతో వచ్చిన డేంజర్ ఏంటంటే స్మెల్, మన బాడీ నుంచి వచ్చే స్మెల్ కూడా యాక్ట్ చేస్తారు వాళ్ళు. అక్కడ నుంచి వచ్చేట వాళ్ళు వెళ్ళారు, మాట్లాడుతున్నారు, ఆ అమ్మాయితో డిస్కషన్ చేస్తారు. అమ్మాయి ఎంత బాగా పోగొడుతుందో చూడండి. మీకు రిక్వెస్ట్ పెడుతున్నాను, మీరు పక్కా మమ్మల్ని తీసేస్తారు, మా దేశం ఉండదు, ఈ గోడ కాదు ఇంకో 2 గోడలు కట్టుకొని గోడలు ఉండవు, మాకు అర్థమవుతుంది. నేను మీకు ఉపచారం చేసేది కనుక మీరు నా తండ్రి ఇంటి వారికి ఉపచారం చేసి నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి ఆ పదం గుర్తుపెట్టుకొని లాస్ట్లో మనం మాట్లాడుకుందాం. నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి నా తండ్రి, నా తల్లి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, వారు కలిగిన వారందరినీ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లు, ఆ పదం గుర్తుపెట్టుకోండి, రక్షించినట్లు దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయండి. ఎంత మంచి డిస్కషన్ అండి. నేను అనుకుంటాను ఆ అమ్మాయి వ్యభిచారి అవ్వాలనుకోలేదు, వ్యభిచారి అవ్వాల్సి వచ్చింది. తనకి చెప్పేవారు లేరు, డివోషనల్ లైఫ్లో నిలబెట్టేవాళ్ళు లేరు, తనకి వేరే మార్గం లేదు. తను ఎందుకు వేశ్య కావాల్సి వచ్చింది అంటే చదువుతున్న లిస్ట్ చదువుతుంటే మనకు అర్థమవుతుంది. ఒక్క అమ్మాయి మీద వీళ్ళందరూ బతికేస్తున్నారు. ఎవరు అక్కడ ఉన్నారు చూడండి, అమ్మ, నాన్న, అన్నదమ్ములు, తోబుట్టువులు అందరూ, వీళ్ళందరికీ పోషకురాలు చెప్పండి రాహాబు. ఇష్టపడి చేస్తున్న వర్క్ కాదు కానీ ఇష్టం లేకపోయినా చేస్తున్న వర్క్. అలా నేను వేశ్యలను ఎంకరేజ్ చేయట్లేదు, ఎందుకంటే తనకి వేరే అవకాశం లేదు. ఈ జనరేషన్లో దేవుడు అవకాశం ఉంది, అవసరమైతే అడుక్కు తిను, కానీ ఒళ్ళు అమ్ముకుని మాత్రం చెప్పండి బతకొద్దు. నీతి కొరకు ఆకలి దప్పులు తను ఉండు కానీ ఆకలి కొరకు నీతి దప్ప సంపు పడేస్తాడు, గుర్తుపెట్టుకో. రాహాబుని అర్థం చేసుకున్న దేవుడు నన్ను అర్థం చేసుకోడు అంటే నేను అడుగుతాను, రాహాబుని అర్థం చేసుకున్న దేవుడు నిన్ను అర్థం చేసుకోడు. నేను సీరియస్గా చెప్తున్నాను. ఈ జనరేషన్ వేరు, వాళ్ళ పరిస్థితులు వేరు, వాళ్ళ టైం లైన్ వేరు. మనకి థియలాజికల్గా చాలా ఆర్గ్యుమెంట్ ఉంది, ఆమె వేశ్య కాదు అని ఎబ్రి పదాలు ఉపయోగించారంటే, కానీ తిప్పు కొట్టని ల్యాండింగ్ మాత్రం ఇష్టం ఉన్నా లేకపోయినా ఆమె వేశ్య వృత్తిలో పడింది. అందుకే కొంతమంది లాజికల్ ఆర్గ్యుమెంట్ చేశారు, ఆమె వేశ్య కాదనడానికి ఇల్లులన్నీ సిటీలు ఉంటే గోడ మీద ఇల్లు ఎంత కట్టిందని అడిగారు. ఇది లాజికల్ ఆర్గ్యుమెంట్, జోగ్రఫికల్ ఆర్గ్యుమెంట్. రెండో ఆర్గ్యుమెంట్, ఆమె ఇల్లంతా అక్కడ ఉంటే అడుగుతాను, ఇక్కడుంటే ఈమింట్లోకి ఎవరో ముక్కు ముఖం తెలియని జడ్జాగా వచ్చిపోతారని వచ్చిన రాజు సైనికులు వచ్చి ఈమెను ఎందుకు అడుగుతున్నారు. కొంతమంది ఏమన్నారంటే అవి హోటల్ రూమ్ లాంటివి, సత్రాలు అన్నారు. సత్రాలు అయితే అడుగుతున్నాను, ఏ టైప్ సత్రాలు? ఒప్పుకోకపోయినా ఆవిడ చెప్పండి వేశ్య. మాట్లాడింది, కిందికంది, నాకు ఆనవాళ్ళు ఇవ్వండి అంటే వెళ్ళారు, డిస్కషన్ చేస్తారు. ఇప్పుడు మీరు చూడండి, ఈలోపు మీకు తెలుసు నెక్స్ట్ అధ్యాయం సైనికులు వచ్చేసారు. ఎవరు? రాజుగారికి తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయిందంటే ఈ స్నైపర్స్ని చూసే వాళ్ళకి ఆల్కో స్నైపర్ బ్యాచ్ ఉంది. ఎవరికి చెప్పండి? ఎరుకో బ్యాచ్కి
సార్ కొత్త వాళ్ళు ఎవరు ఆన్ వాళ్ళు వచ్చినట్టు మాకు అనిపించింది, ఎవడో మొత్తం మీద దేశం అంతా తిరుగుతున్నాడు, ఏంటి అబ్బా ఏట వ్యవహారం అనగానే వెంటనే తీసుకురంటే పరిగెట్టారు, ఫాలో అయ్యారు. అలా పరిగెట్టు వెంటనే ఇద్దరు ఎక్కడ పోయి దూరారు చెప్పండి? ఈమె ఇంట్లోకి దూరేశారు. ఇప్పుడు చెప్పండి, హీరో కొంచెం లవ్ స్టోరీలో వినండి. హీరో గూఢచారి అయిన హీరో, మన స్టైల్లో చెప్పాలంటే బాండ్. చెప్పండి, వద్దులేండి, బాండ్, గూఢచారి వెళ్ళాడు. ఎదురుగా చెప్పండి, పరాయి దేశాల గుట్టు తెలుసుకోవడానికి హీరో వెళ్ళాడు. సరిగ్గా హీరో వెనకాల విలన్స్ ఎంట పడినప్పుడు సీన్ మీకు అర్థమవుతలేదు, హీరోయిన్ సేవ్ చేసి. దట్ ఈస్ స్టోరీ. ఆ స్టోరీలోకి వెళ్ళిన వెంటనే శత్రు దేశాన్ని పరిశీలించడానికి హీరో వెళితే సరిగ్గా ఆ టైంలో హీరోయిన్ ఎదరపడింది. హీరోయిన్ ఎవరైతుందో ఆ టైంలో హీరోయిన్ చూశాడు. తన పరిస్థితి బాగాలేదు, రక్షించింది, ఆదరించింది, మాట తీసుకుంది, నీకు హెల్ప్ చేశాను, నన్ను మర్చిపోద్దు అన్నది. హీరో ఒక మాట అన్నాడు, మేము మాట ఇచ్చామంటే చెప్పండి మాటే. మా జీనియాలజీ వేరు, నీ ప్రాణానికి చెప్పు, మా ప్రాణం తోడు, మళ్ళీ వస్తా చెప్పండి, మళ్ళీ చూస్తా, నువ్వెక్కడుండాలో నేను డిసైడ్ చేస్తా, ఎదురు చూడు. నేను అవుతున్నాడు, ఏ ఎమోషన్ లేకుండా ఈ మాటలు చెప్పుంటాడు చెప్పండి. అందుకే ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు ఏమంటారంటే నవతారం పండితులు, ఆ వెళ్ళిన ఇద్దరిలో పేర్లు మనకి స్పష్టత అవుతుంది, కానీ ఆ వెళ్ళిన స్నైపర్స్ ఇద్దరిలో అందులో ఒకడెవరో తెలుసా చెప్పండి? ఇవి బైబిల్ సైడ్లో బయటకు వస్తాయి. ఎవరు చెప్పండి? సల్మాన్. మన హీరో సల్మాన్ వెళ్ళాడు అక్కడికి. సల్మాన్ కానీ కాదు, సల్మాన్ వెళ్ళాడు అక్కడికి. ఎందుకంటే ఓ సినిమా చూశారు కదా, రాజమౌళి గారు నాన్నగారు స్టోరీ రాశారు పెద్ద, మళ్ళీ దానికి ఆస్కర్ వరకు వెళ్ళమని పెద్ద ప్రపోజల్ జరగలేదండి, పాకిస్తాన్ ఇండియా గొడవ. అక్కడికి వెళ్ళాడు, కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరూ మాట ఇచ్చారు, కానీ వాళ్ళిద్దరు మాటలు ఎవరి మాట ఎమోషనల్గా ఉంటుంటే చెప్పండి? సల్మాన్ మాట. నేను అనుకుంటాను, ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత, ఇద్దరు తిరిగి వచ్చిన తర్వాత, వాళ్ళిద్దరు తిరిగి వచ్చిన తర్వాత యెహోషువ చెప్పారు, అయ్యా ఇలా జరుగుతుంది, పరిస్థితిలో ఉంది, పలానామ రక్షించిందంటే యెహోషువతో క్లియర్గా చెప్పారు, మేము ఆమెకు మాట ఇచ్చాం. దేవుడు చెప్పాడు, రౌండ్ కొట్టండి, మొత్తం ఈ గోడలు పడేలాగా శబ్దాలు చేస్తూ, ప్రార్థన చేస్తూ, స్తుతి చేస్తూ, అవి ఎంత పెద్ద గోడలైనా ఏం చెయ్యొద్దు, సాంగ్స్ పాడండి అంతే, స్తుతి చేయండి అంతే చెప్పండి, పడిపోతాయి. పాట పాడుతూ స్తుతులు జరిగిస్తూ ఎప్పుడైతే తిరిగారో అంత పెద్ద గోడలు పడిపోతున్నాయి. భయంకరమైన భూకంపం లాంటి పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు అలముకున్నాయి. అలాంటి టైంలో మీరు జాగ్రత్తగా వినండి. యెహోషువ నాయకుడికి ఉండాల్సిన లక్షణం, రే అబ్బాయి మీ ఇద్దరే, అందరూ వద్దు, మీరు ఇంటికి చదవండి స్టోరీలన్నీ, మీ ఇద్దరే, ఆ అమ్మాయితో మాట్లాడే మీ ఇద్దరు ఇలా రండి, మాట ఇచ్చానన్నారుగా, గుర్తన్నారుగా, ఏదో సింబల్స్ మాట్లాడుకున్నారుగా, వెళ్ళండి. ఈ ముమ్మరమైన వాతావరణంలో, ఈ గోడలు పగిలిపోతున్న వాతావరణంలో ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడుందో చూడండి, నేను దేవునికి ప్రార్థన చేస్తాను, మీరు వెళ్ళి మాట ఇచ్చిన మాట ప్రకారం ఆ అమ్మాయిని తీసుకొచ్చింది. ఇప్పుడు చెప్పండి, భయంకరమైన శత్రువుల దాడి, భయంకరమైన కూల్చివేత గురవుతున్న గోడల తాకిడి, ఇంత యుద్ధ వాతావరణంలో మళ్ళీ తిరిగి వచ్చాడు హీరో. ఎవరి కోసం చెప్పండి? హీరోయిన్ ఎవరు చెప్పండి? అదిగో చూపిస్తుంది, వచ్చాడు చెప్పండి, మై సల్మాన్ వస్తున్నాడు, అదిగో చూపిస్తుంది, వస్తాడు, మాట ఇచ్చాడు అడుగుతాను. రూతు బోయాజ్ స్టోరీ కన్నా ముందే ఒక ఎమోషనల్ స్టోరీ వీళ్ళిద్దరి మధ్య నడిచిందంటే మీరు నమ్మగలరా? వెళ్ళాడు, బాగుంది ఇమేజ్, నేను ఇప్పుడు చూశాను, చక్కగా వెళ్ళాడు, మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్న ఆయన ఒక మాట అంటాడు. మీరు అనుకోవచ్చు మనకి ఇమేజ్లో పెద్ద పెద్ద ఆకారాలతో ఫోటోలు ఉన్నాయి, కానీ బహుశా అంచనా వేయండి, వాళ్ళిద్దరు వయసు ఎంత ఉంటుంది చెప్పండి? అది చూసి కాదు, చెప్పండి వాళ్ళిద్దరు వయసు ఎంత ఉంటుంది? రికార్డ్స్ ఉన్నాయి బైబిల్లో. అది 20 ఏళ్ళు ఉంటాయి అబ్బాయికి. 20 ఏళ్ళని మీరెలా చెప్పగలరా అబ్బాయి కంటే? మోసేతో, యెహోషువతో దేవుడు ఏమన్నా తెలుసా? ఇదిగో 20 ఏళ్ళ తక్కువ ఉన్నవాడే కానాను భూభాగంలోకి వెళ్ళాలి, 20 ఏళ్ళు పైరున్న వాళ్ళందరూ చెప్పండి చచ్చిపోవాలి. ఇప్పుడు 20 ఏళ్ళ యువకుల జాబితాలో అరణ్యంలో పుట్టి జస్ట్ 40 years అరణ్యంలో నడిస్తే అందులో 20 yearsలో పుట్టినాడు ఎవరు చెప్పండి?
సల్మాన్ అంటే అరణ్యంలో పుట్టిన బిడ్డ 20 ఏళ్ళ యువకుడు లేదా 20+ అంటే అక్కడ దాటే సమయానికి 20 ఏళ్ళ వయసులో ఉన్న అబ్బాయికి రాహాబు పట్ల ఇలాంటి ఎమోషనల్ స్టోరీ నడవదా? నడిచింది. చూద్దాం రిఫరెన్స్ ఒకసారి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం ముగించేద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 29, 30 వచనాలు. అనగా 25 ఏండ్లు మొదలుకొని ప్రాయము కలిగిన నాకు విరోధముగా ఏంటంటే నాకు విరోధంగా మాట్లాడిన వాళ్ళందరూ 20 ఏళ్ళు పైగలిగిన వాళ్ళందరూ రాలిపోతారు. 20 దిగువన ఉన్నవారంటే 20 లోపల ఉన్న వాళ్ళే కాలేబు యెహోషువతో పాటు చెప్పండి కానానికి వెళ్తారు. ఇప్పుడు చెప్పండి, కానానికి వచ్చిన వాళ్ళు ఇతను ఉన్నాడు అంటే ఇతని ఏజ్ ఎంత ఉంటుందండి? చాలా, లేదా 20 అటు కానీ 20 ఇటు కానీ. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి అబ్బాయి ఆ అమ్మాయికి మాట ఇచ్చాడు. ఇప్పుడు ప్రశ్న, మీరు ఆరోగ్యం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆయన అంటాడు, నీకోసం మేము చెప్పండి ప్రాణం ఇస్తాం. 14 వచ్చిన చూద్దాం, 2వ అధ్యాయం ఒకసారి. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావుకున్నట్లు మీ ప్రాణాలకు బదులుగా మా ప్రాణాలు ఇద్దాం. ఇప్పుడు చెప్పండి, ఆయన స్టైల్లో ఆమె స్టైల్లో ఒకసారి ఊహించుకొని చెప్పండి. నీ ప్రాణానికి చెప్పండి. ఎందుకు చెప్పనా? స్టోరీ చెప్పనా? నువ్వే గనక నీ ప్రాణం అడ్డేయకపోతే సల్మాన్ అనే నాకు లైఫ్ లేదు. నా ప్రాణం నువ్వు కాపాడవు కనుక నీ రుణం మర్చిపోను. చెప్పండి, నీ ప్రాణం చెప్పండి నేను కాపాడతా అన్నాడు, మాటిచ్చాడు. తన లైఫ్కి కలిసి వచ్చే అమ్మాయి అయింది కనుక, తన జీవితంలో మరొక జీవితాన్ని ప్రారంభించే అమ్మాయి అయింది కనుక ఏం ఆలోచించకుండా తిరిగి వచ్చే సమయానికి యెహోషువ ప్రపోజల్ పెట్టాడు. ఏమని చెప్పండి, ఈ అమ్మాయికి మనం చెప్పండి లైఫ్ ఇవ్వాలని. కానీ ఎవరు తెరమకి వస్తారు చెప్పండి? నేను మాట ఇచ్చా, ఎందుకంటే ఆ పిల్ల నాకు ప్రాణం ఇచ్చింది కనుక చెప్పండి ఈ లైఫ్ని చెప్పండి ఆ అమ్మాయికి ఇచ్చేస్తా. నేను అనుకుంటానండి, ఏం చూసి ఇష్టపడి ఉంటాడు ఈ అమ్మాయిని? అందమా? ఏం చూసి ఇష్టపడి ఉంటాడు ఈ అమ్మాయిని? తన గౌరవం లేదు ఊళ్ళో అమ్మాయికి. ఏం చూసి ఇష్టపడి ఉంటాడు ఆ అమ్మాయిని చెప్పండి? సల్మాను ఏం చూసి ఇష్టపడి ఉంటాడు? ఏమీ లేదు అమ్మాయికి ఇష్టపడడానికి. కానీ ఒకే ఒక్క పాయింట్ ఉంది, నన్ను కాపాడింది. నేను గనక ఎరుకో రాజుకు దొరికితే నా శవాన్ని ముక్కలుగా నరికి ఆకాశానికి భూజంతువులకు ఎగరేస్తాడు. కానీ నా లైఫ్ని కాపాడిన చిన్నది మా ఊరు వస్తే తనకు లైఫ్ నేనేస్తానని చెప్పి ఏం చేశాడు చెప్పండి? పెళ్లి చేసుకున్నాడు. నేను అనుకుంటానండి, ఎవరితో అన్నా మాట్లాడుతుందంటేనే కష్టం. అంతకుముందు 2-3 స్టోరీలు ఉన్నాయంటేనే కష్టం కాదు, అదొక పొగ ఈటొచ్చేది. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, అడగండి ఏంటండి. ఇవిడు కదండో చెప్తున్నా, అనుకోండి డీల్ చేసిన విధాలు చెప్తున్నా. ఏమన్నా ఉన్నాయంటేనే మాట్లాడారంటేనే కాంటాక్ట్లు ఉన్నాయి, స్టార్టింగ్లు ఉన్నాయంటేనే చెప్పండి సిర్రెత్తిపోద్ది. అలాంటిది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ కాంటాక్ట్ ఉండడం కాదు, స్టార్ట్ చేయడం కాదు, ఏకంగా చాలామందితో ఈ పదం వాడుతున్నాను తప్పుగా అనుకోకండి, పడుకుంది. చాలామందితో అమ్మాయి పడుకుంది. అలాంటి పడుకున్న అమ్మాయి, పడుపు వృత్తిగా మార్చుకున్న అమ్మాయిని ఏం చూసి లవ్ చేసావు? ఒక్కటే చూశాను, నా దేవుడిని బాగా నమ్ముతుంది. రెండోది, తన లైఫ్ని మా లైఫ్ కోసం రిస్క్లో పెట్టింది. ఈ 2 పాయింట్స్ తన పాస్ట్తో నాకు చెప్పండి పర్లేదు. దేవుని పిల్లగా మనం చూడాల్సింది చెప్పిన తన డివోషనల్ లైఫ్ ఏంటి, తన భక్తి ఏంటి, తన విశ్వాసం ఏంటి, తన భక్తి తీవ్రత ఇది చూడండి. పెళ్ళికి వెళ్ళిన తర్వాత తెల్లగుంటుందా, పొడవుగుంటుందా, బాగానే ఉంటుందా, లచ్చిస్తారండి ఇవి చూడకరా అయ్యా తగలడిపోతారో చెప్తున్నాను నేను. నువ్వు చూడాల్సింది డబ్బు కాదు, నువ్వు చూడాల్సింది అందం కాదు, అమ్మాయి డివోషనల్గా ఎలా ఉంటుంది.
నా దేవుణ్ణి ఎలా చూస్తుంది, ఎలా అర్థం చేసుకుంటుంది, నా దేవుణ్ణి డీప్గా అర్థం చేసుకున్నది అంటే ఎంతకన్నా నాకు ఏం కావాలి. కానీ ఇవి చూడం మనం. ఆ నాన్నగారు రేపో మాకు చచ్చిపోయేలా ఉన్నాడట. ఆ జాబు చెప్పండి కాదు, ఆ అమ్మాయికే వస్తుందంటే ఇంకేటి, ఇంకా లింగి కట్టిన దగ్గర వచ్చి అనుకున్నారంట. లింగితో పోతాం ఆటో ఎక్కి ఎక్కడికి, కోర్టుకి. ఏం చూస్తున్నాం? కమర్షియల్ లెక్కలతో మీరు బంధాలు రిలేషన్లోకి వెళ్ళొద్దు. తన దేవుని పట్ల ఏముంది? అలాంటి అమ్మాయి దేవుడికి నచ్చింది, దేవుడు మెచ్చింది. ఇప్పుడు అడుగుతున్నాను, ఆ అమ్మాయి అబద్ధం ఆడింది కంటే దేవుడు అబద్ధాన్ని చూడలేదు. కృత నిబంధన వ్యాఖ్యానించింది, విశ్వాసమును బట్టి. ఏంటట? విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి చెరలో ఉన్న అమ్మాయి విశ్వాసమును బట్టి. ఇప్పుడు నేను ముగిస్తున్నాను. అసలు సల్మాను అనే పేరుకి అర్థం ఏంటి చెప్తున్నా? వస్త్రం. ఇప్పుడు చెప్పండి. ఇప్పటి వరకు తన దేహాన్ని చాలామంది చూశారు, తన జీవితాన్ని చాలామంది చూశారు. తన జీవితం అమ్ముడుపోయే బొమ్మ అయిపోయింది. తన జీవితాన్ని చాలామంది చూశారు. కానీ అబ్బాయి లైఫ్లోకి వచ్చిన తర్వాత నీ దేహాన్ని నేను తప్ప ఇంకెవ్వరూ చూడకూడదని తనకే రక్షణ వస్త్రంగా మారిపోయాడు. తన పేరు, తన పెళ్ళి, తన పరిస్థితులు రికార్డ్ చేయబడ్డాయి. తన జీవితాన్ని కప్పేశాడు, వస్త్రంలో అయిపోయాడు. తన జీవితాన్ని కప్పేశాడు. ఎవరో తను చూడడానికి వీలేదు. ఇప్పటివరకు ఎలా బతకావో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడి నుంచి మాత్రం నువ్వు నీతికి పడి బ్రతకాలి. నేను ఏ దేవుడిని బట్టి బతుకుతాను, నువ్వు అదే దేవుడిని బట్టి బ్రతుకు. రా, నీ జీవితాన్ని ఏమో చెప్పండి రక్షణ వస్త్రంగా. నా లైఫ్, నా జీవితం పేరే వస్త్రం. నా జీవితమే నీ జీవితానికి చెప్పండి రక్షణ వస్త్రం. అమ్మాయిలో మనకు నచ్చింది ఏంటి చెప్పిన? ఆ అమ్మాయి యెహోవా ఈ పట్టణాన్ని తీసేస్తాడు అన్నప్పుడు ఆ అమ్మాయి రిక్వెస్ట్ చేసుకుంది ఏంటంటే, ఎలాగూ చనిపోతాం కనుక రాజుగారు బంగ్లా కూల్చేసే సమయానికి ఖజానా ఎక్కడుందో కాదు చెప్పండి, ఓ సెంబట్టుకుని పోతానందా. మా ఊర్లో చాలా వజ్రాలు ఉన్నాయి, అవి కూల్చే ముందు నాకు ఒక మాట చెప్పండి, నేను కూడా కొన్ని వజ్రాలు చెప్పండి. ఏమనుకుండా ఒకటే మాట ఉంది, నాకు గుర్తివ్వు, నన్ను రక్షించు. నన్నే కాదు, నా ఇంటి వారిని అందరినీ రక్షించు. అమ్మాయిలో ఉన్న గుడ్ క్వాలిటీ అని చెప్పిన, తన ఫ్యామిలీ రక్షణ కోరుకుంటుంది. ఈరోజు అమ్మాయిలు అబ్బాయిలు అందరికీ నేను చెప్తున్నాను, రాహాబులో ఉన్న సుదీర్ఘమైన ఆలోచన ఏంటి తెలుసా? నా ఇంటి వారు రక్షింపబడాలి, నా ఇంటి వారు రక్షింపబడాలి. ఈరోజు అమ్మాయిలు ఏంటో తెలుసా? వాళ్ళ ప్రేమ గెలవడానికి అవసరమైతే ఎవరినైనా వదిలేస్తారు. తండ్రిని వదిలేస్తారు, తల్లిని వదిలేస్తారు, పెంచిన వారిని వదిలేస్తారు, అన్నిటినీ వదిలేస్తారు. వాళ్ళ ఇష్టం నెరవేరితే చాలు. 25 ఏళ్ళు పెంచిన వాళ్ళు ఏమైపోయినా పర్లేదు. కానీ అమ్మాయి చూడండి, నేను సేఫ్ జోన్లోకి వెళ్ళడమే కాదు, నా వెనక నా ఫ్యామిలీ అంతా సేఫ్ జోన్లోకి రావాలి. నా ఇంటి వారికి చెప్పండి రక్షణ కావాలి. ఇలాంటి అమ్మాయిని దేవుడు ఇష్టపడకపోతే ఎలాంటి అమ్మాయిని ఇష్టపడతాడు చెప్పండి? తెలుసో తెలియకో ఈ పదం ఆమెకు సూట్ అవుద్ది, వేశ్య వృత్తిలోకి నెట్టివేయబడింది. అయినా శీలం అంటే అవయవానికి సంబంధించింది కాదు. శీలం అంటే చెప్పండి ఆ హృదయంలో ఎవడున్నాడన్నది ఇంపార్టెంట్. అవయవాన్ని ఎవడు టచ్ చేశాడు కదా, ఆ హృదయంలో ఎవడున్నాడు? ఆ హృదయంలో ఇప్పటివరకు ఎవడూ లేడు. తన శరీరాన్ని బిజినెస్తో చూసి వెళ్ళిపోయారు, లస్ట్తో చూసి వెళ్ళిపోయారు. ఈ ఆర్ట్ ఇప్పుడు ఒకే ఒకరి కోసం కొట్టుకుంటుంది చెప్పండి, నన్ను కట్టుకోబోయేవాడు. అతగాడి పేరు చెప్పండి సల్మాన్. ఇప్పుడు చెప్పండి, శీలం హృదయానికి సంబంధించిందా అవయవానికి సంబంధించిందా చెప్పండి? అందుకే భౌతికంగా ఆమె తన వర్జిన్ కాదేమో కానీ ఎమోషనల్గా, మానసికంగా, సైకలాజికల్గా, డివోషనల్గా ఆమె వర్జిన్, ప్యూర్ వర్జిన్. గుర్తుపెట్టుకోండి. అందుకే ఆయన చూసింది చెప్పిన బాహ్య సంబంధమైన కన్యత్వాన్ని చూడలేదు కానీ చెప్పండి అంతరంగంగా నీలో ఎంతమంది దేవీ దేవతలు ఎలాగైతే మీ నమ్మకాల మీద పడ్డారో, ఎంతమంది పురుషులు ఎవరైతే నీ నమ్మకాల మీద పడ్డారో, కానీ ఇన్ని నమ్మకాల మధ్య, ఇన్ని ఆకర్షణల మధ్య నీ గుండె నా దేవుడి కోసం కొట్టుకుంటుంది చూసావా? నీ గుండెల్లో ఎవరున్నారు? రాహాబు, మా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు నిన్నంటాను రాహాబు, నిన్ను ఎంత భక్తి కలిగిన నిన్ను నా గుండెల్లో పెట్టుకుంటాను,
నా జీవితాన్ని వస్త్రంగా చెప్పండి నీకు కప్పేస్తాను. కప్పేశాడు. ఇప్పుడు చెప్పండి, ఎంత మంచి అమ్మాయికి దేవుడు పెళ్లి చేసి, చెప్పండి, ఎంత మంచి అమ్మాయికి దేవుడు పెళ్లి చేసి మళ్ళీ వ్యభిచారం చేసిందని ఉందా? అవసరతల కొరకు, కుటుంబ పరిస్థితుల కొరకు ఆ రోజు వ్యభిచారం చేసింది. ఇక నువ్వు వ్యభిచారం చేయాల్సిన పని లేదు. నీకు యువరాజు వస్తున్నాడు, యువరాజు. ఆ యువరాజు పేరు సల్మాను. ఈ రాజు నీ లైఫ్లోకి వచ్చిన తర్వాత నీకు ఎండ కానీ, వాన కానీ, వడదెబ్బ కానీ, గాలి కూడా తగలదు. నేను మహారాణిలా చూస్తాడు, మహారాణిలా. దేవుడు తాను కలిసి నీకు ఇవ్వబోయే బహుమానం బంగారం లాంటి బిడ్డ. బోయాజ్ నెంబర్ 1 క్యారెక్టర్ ఉన్న కుర్రాడు మీకు పుడతాడు, పుట్టేశాడు. ఇప్పుడు చెప్పండి, ఇంత పెద్ద స్టోరీలో రూతమ్మ బోయాజ్ స్టోరీ ముందే వీళ్ళ తల్లిదండ్రుల స్టోరీ ఇంత బాగా నడిచింది అన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది తెలియదు. కానీ రాత్రి నాకు చదువుతున్నప్పుడు, ఇవి రికార్డ్ చేస్తున్నప్పుడు రాహాబు ఎంత ధన్యురాలు అనిపించింది. ఇప్పుడు చెప్పండి, దేవుని సంకల్పంలో సమస్త భూమి నాదే, సమస్త దేశాలు నావే, ఈ దేశాలు నాకు కావాలి. ఎలా కావాలి ప్రభు అంటే, నేను తీసుకుంటాను. నాకు కావాలన్న నా ఫీల్ నా దగ్గర తెచ్చుకోవడానికి నాకు ఉపయోగపడే మనుషులు కావాలి. ఆయన సంకల్పంలో ఉపయోగపడిన మనిషి సల్మాన్. అట్నుంచి దేవుడికి ఉపయోగపడిన మనిషి రాహాబు. వీళ్ళిద్దరు ప్రేమ కలయిక, వీళ్ళిద్దరి యొక్క వివాహ సంబంధం అన్యజాతిని, ఇశ్రాయేలు జాతిని ఏం చేసింది చెప్పండి? కలిపేసింది. క్రీస్తు వంశవృక్షంలోనే అన్యులు కూడా ప్రవేశం ఆ రోజే జరిగిపోయింది. ఇంత స్టోరీ నువ్వు ఎందుకు నడిపించే ప్రభువా ఆ రోజు నుంచి అంటే, భవిష్యత్తులో దేవుడు క్రీస్తు ద్వారా ప్రపంచాన్ని, అటు ఇశ్రాయేలీల్ని, యూదుల్ని, అన్యుల్ని చెప్పండి కలపబోతున్నాడు. ఇది దేవుని సంకల్పం, ఆయన దయా సంకల్పం. ఆయన సంకల్పంలో సుదీర్ఘమైన ఆలోచన. మత్తయి సువార్త మత్తయి సువార్త రాసేంత వరకు ఎంత నడిచిందని మనకు అర్థం అవట్లేదు. కానీ మత్తయి పుట్టక మునిపే, లూకా పుట్టక మునిపే, నువ్వు నేను పుట్టక మునిపే, మానవుడు అన్నవాడు పుట్టక మునిపే, ఎవరెందుకు పుట్టాలో, ఎవరెక్కడ బ్రతకాలో, ఎవరెవరు ఏం చేయాలో, ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఎవరెవరి జీవితాల్లోకి ఎవరు వెళ్ళాలో అన్నీ పక్కా ప్లాన్ చేసే కథనాన్ని నడిపించిన దేవుడు ఎవరు చెప్పాడు? మన దేవుడు, మన బైబిల్ దేవుడు. ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా. అంత గొప్ప దేవుడు ఉన్నాడు. తన లైఫ్ స్టోరీ మార్చేశాడు, తన జీవితాన్ని మార్చేశాడు. తన జీవితం అప్పటి వరకు చీకటి జీవితం, అప్పటి వరకు ఆమె పగల తిరగదు, నైటే తిరుగుతుంది. తన సొసైటీలో ఎరుకో పట్టణంలో తన పగల తిరగలేదు, ఎందుకంటే నైట్ టైం మాత్రమే కనబడుతుంది. కానీ ఈ రోజు నుంచి చెప్పండి, పగల జడ్జిగా తిరుగుతుంది. సమాజం అందరికీ తెలుసు, ఇశ్రాయేలు సమాజం అందరికీ, ఈ అమ్మాయి మా పిల్లల్ని కాపాడింది, మా ఇంటి కోడల పిల్ల. తన జీవితం ఇలా ఉంది, ఈరోజు నుంచి తన జీవితం మారిపోయింది. వేశ్యని సంసారిగా మార్చేశాడు. నిందలున్న దాన్ని పవిత్రమైన స్త్రీగా, పవిత్రమైన సంసారిగా మార్చేశాడు. సల్మాన్కి దేవుడు చక్కటి ప్రేరణ ఇచ్చాడు. బోయాజు పుట్టుక కారణమైన పునాదులు తెరిచాడు. రాహాబుకి స్వీకరించే మనసు ఇచ్చాడు. వీళ్ళ వివాహం వెనకాల మధ్యలో పెళ్ళిళ్ళు ప్యారీలు ఉన్నారని అనుకుని, కానీ వీళ్ళ వివాహం వెనకాల చెప్పండి, ఈ వివాహం ఎక్కడ నిర్ణయింపడింది చెప్పండి? హెవెన్, పరలోకంలో నిర్ణయింపడింది. ఇప్పుడు రాబోతున్న క్రీస్తు కొరకు, జరగబోతున్న చరిత్ర కొరకు ముందుగానే చెప్పండి వీళ్ళ వివాహం డిక్లేర్ చేయబడింది. అందుకే రాహాబు స్టోరీలో సల్మాన్ది చాలా కీలకమైన పాత్ర. స్నైపర్గా వెళ్ళాడు చెప్పండి, హస్బెండ్ అయిపోయాడు, సహాయం చేసింది, హౌస్ వైఫ్ అయిపోయింది, ఇద్దరు కలిశారు, ఫ్యామిలీ అయ్యారు. ఎంత ఫ్యామిలీ అంటే రాబోతున్న యేసుక్రీస్తు వారికి ముంగుర్తు కుటుంబం అయిపోయారు. ఇజ్రాయేల్ సమాజంలో పెద్ద కుటుంబం అయింది. బోయాజుని కన్నారు. నెక్స్ట్ వీక్ చూద్దాం. బోయాజు చెప్పండి రూతమ్మ, వాళ్ళ పుట్టిన అబ్బాయి. వచ్చేవారం చూద్దాం. మోకాలు వేయగలిగిన వారు మోకాలు వేయండి, మోకాలు లేని వారు లేచి నిలబడండి. దేవా, బైబిల్ చరిత్రలో వాళ్ళ వివాహాలు, వాళ్ళ ప్రేమలు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ యొక్క లేమి, పేదరికం, ప్రతీది తండ్రి మీ సంకల్పంలో లేకుండా ఏదీ జరగలేదు దేవా. యాకోబు పత్రికలో ఆమెను వేశ్యగానే పరిచయం చేశారు, హెబ్రీ పత్రికలో ఆమెను వేశ్యగానే పరిచయం చేశారు. కానీ మత్తయి సువార్త రాస్తున్నప్పుడు మాత్రం
రాహాబ్ అనే పదం పెట్టాడు తప్ప వేశ్య అనే పదం పట్టడానికి దేవుడు ఇష్టపడలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆమె వేశ్య కాదు, ఆమె సంసారి, దేవునికి అప్పగింపబడిన బిడ్డ.